ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి ఈ యుద్ధం గల్ఫ్ దేశాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపితే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రపంచ దేశాలన్నిటి మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతూ వస్తుంది. మన దేశంలో కూడా ఆయిల్ అండ్ గ్యాస్ మీద కొంత స్కేర్సిటీ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా ఈ యుద్ధంలోకి చైనాని ఇన్వైట్ చేస్తున్నట్లుగా ఉందా? చైనా అతి త్వరలో ఇప్పుడు ఈ యుద్ధంలోకి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవబోతుందా? ఇన్ని రోజులుగా కేవలం ఇరాన్కి కొన్ని రకాల డ్రోన్స్ని మాత్రమే సప్లై చేస్తున్నటువంటి చైనా, లేదంటే ఇరాన్కి కొన్ని రకాల స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నటువంటి చైనా, అంటే అమెరికా స్థావరాలు కానివ్వండి, ఇంకేదైనా సమాచారం మాత్రమే ఇస్తున్నటువంటి చైనా ఈ యుద్ధంలోకి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవబోతుందా? యుద్ధంలో అడుగు పెట్టబోతోందా? అంటే అమెరికా ఒక్క పని కనుక చేస్తే ఖచ్చితంగా చైనా అడుగు పెట్టే అవకాశం ఉంది. అండ్ అమెరికా ఆ పని చేస్తానని ఇప్పటికే హెచ్చరిస్తోంది. ఏ పని అది అంటే ఇరాన్కి సంబంధించిన కర్గ్ ఐలాండ్ని మేము అటాక్ చేస్తామంటూ అమెరికా చెప్పడం. ఇప్పుడు ఇది చైనాను భయపెడుతోంది. అదేంటి, ఇరాన్లో ఉన్నటువంటి ఐలాండ్ను ధ్వంసం చేస్తే చైనాకి ఎందుకు నష్టం, చైనాకి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు విషయం. చైనా ఆర్థిక వ్యవస్థ ఒకవేళ ఇరాన్లో ఉన్నటువంటి ఈ కర్గ్ ఐలాండ్ని అమెరికా గనక ధ్వంసం చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి ఎక్కువ శాతం ఆయిల్ని కొనుక్కుంటుంది చైనా మాత్రమే. చైనాకే అతి తక్కువ ధరకి ఇరాన్ భారీగా ఆయిల్ అమ్ముతుంది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ చైనీస్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి ఇరాన్ నుంచే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అండ్ ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి 90% ఎగుమతులు కర్గ్ ఐలాండ్ నుంచే ఉన్నాయి. కర్గ్ ఐలాండ్లో వచ్చినటువంటి ఆయిల్నే ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గా చైనాకి ఇరాన్ అమ్ముతోంది. దాని మీద చైనా ఆధారపడి వాళ్ళ వ్యవస్థని రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్కసారిగా ఇరాన్కి సంబంధించినటువంటి ఈ కర్గ్ ఐలాండ్ని అమెరికా ధ్వంసం చేసింది అంటే, ఇప్పటికే కర్గ్ ఐలాండ్ మీద కొన్ని దాడులు చేసింది. అయితే ఆయిల్ స్టోర్స్ని కానీ ఆయిల్ రిఫైనరీస్ని కానీ దెబ్బతీయలేదు ఇంకా. కానీ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే నేను లేపేస్తాను, మొత్తం పేల్చేస్తానని చెప్పేసి ఇప్పటికే అమెరికా వార్నింగ్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పుడు ఒకవేళ నిజంగా కర్గ్ ఐలాండ్ మీద గనక దాడి చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా షేక్ అయిపోతుంది. అక్కడ కుప్పకూలే అవకాశం కనిపిస్తుంది. వ్యవస్థలో ఒక్కసారిగా భారీ లాస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మెజారిటీ ఇంపోర్ట్స్ అన్నీ ఇరాన్ నుంచే ఉన్నాయి. వాళ్ళకి ఆయిల్కి సంబంధించి, గ్యాస్కి సంబంధించి. కర్గ్ ఐలాండ్ ధ్వంసం అయిపోతే వాళ్ళ ఇంపోర్ట్స్ ఉండవు. దట్టు ఇప్పుడు బయట మార్కెట్లో $100 ఉంటే, బ్యారెల్ కాస్ట్ $100 ఉంటే చైనాకి చాలా తక్కువ ప్రైస్కి, అంటే అరౌండ్ $5 to $10 డిఫరెన్స్లో ఇస్తుందట ఇరాన్. అంటే బయట $100 ఉంటే చైనాకి $90కే ఇస్తుంది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో $100 పర్ బ్యారెల్ని $90కి చైనాకి ఇస్తుంది. అంటే చాలా తక్కువ ప్రైస్. మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే సమయంలో అరౌండ్ 1.3 to 1.5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ప్రతిరోజు చైనా ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. సో ఇప్పుడు 1.3 మిలియన్స్ బ్యారెల్స్ మీద అరౌండ్ $5 to $10 డిఫరెన్స్ అంటే చాలా పెద్ద డిఫరెన్స్. దట్టు ఇప్పుడు చైనా ఇరాన్ మధ్యలో జరిగేటువంటి ఈ వ్యాపారం అంతా కూడా ఒక రకంగా బార్టర్ సిస్టంలో నడుస్తుందనే చెప్పాలి. అంటే వీళ్ళు డాలర్స్లో మార్చుకోవడం లేదు. అంతర్జాతీయ కరెన్సీ ఇప్పుడు డాలర్స్లోనే చాలా వరకు బిజినెస్ అవుతున్న నేపథ్యంలో డాలర్స్లో కానీ మరే ఇతర కరెన్సీలో కాకుండా బార్టర్ సిస్టమ్, మనం పాత రోజుల్లో విన్నాం కదా, వస్తు మార్పిడి విధానం అని చెప్పేసి. ఆ విధానంలో ఇప్పుడు చైనా ఇరాన్ వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అమెరికా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డాలర్ యొక్క వాల్యూతో వాళ్ళకి పని లేదు. సో డాలర్ని బలహీనపరచడానికి అది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అమెరికా మీద అది తీవ్రమైనటువంటి దెబ్బ. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఇదే కనుక జరిగితే, కర్గ్ ఐలాండ్ని కనుక అమెరికా దెబ్బతీస్తే చైనా ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అప్పటికప్పుడు వేరే క్లయింట్స్ని వాళ్ళు వెతుక్కోవాలి, వేరే సప్లయర్స్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే అన్ని గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో, సప్లై చేయలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో చైనా రష్యా దగ్గరికి వెళ్తుందా? రష్యా దగ్గరికి వెళ్ళడం కష్టం. వాళ్ళకి సమస్యలు చాలా ఉన్నాయి. ఒకవేళ చేసినా కొద్దిపాటి బిజినెస్ చేస్తారు.
ఇంత భారీ మొత్తంలో 1.3 to 1.5 మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ని ఒకే చోట నుంచి కొనుక్కోలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెతుక్కోవాలి అండ్ ఎక్కువ రేటు కొనుక్కోవాల్సి వస్తుంది. చాలా పెద్ద నష్టం. మళ్ళీ డాలర్స్లో డీల్ చేయాల్సి వస్తుంది. దానివల్ల అమెరికాకు లాభం జరుగుతుంది. ఇలా అన్ని రకాలుగా చైనాకి చాలా తీవ్రమైనటువంటి నష్టం. ఈలోగా అక్కడి వ్యవస్థలు చాలా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. చైనా ఎక్కువ ఈ ఆయిల్ మీద డిపెండ్ అయింది కాబట్టి వాళ్ళ వ్యవస్థలు తీవ్రంగా నష్టపోతుంది. చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ ఒక భారీ నష్టానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఒకవేళ గనక నిజంగా ఇరాన్లో ఉన్నటువంటి కర్గ్ ఐలాండ్ని అమెరికా ధ్వంసం చేస్తానంటే చైనా దాన్ని అడ్డుకోవడానికి యుద్ధంలోకి దిగే పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ చైనా కూడా యుద్ధంలోకి దిగితే ఇక మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ ఆపలేరు. ఇప్పటికే ఇరాన్ ఈ యుద్ధాన్ని గల్ఫ్ దేశాల మీద వరుస దాడులతో సగం ప్రపంచానికి అంటించేసింది ఇరాన్. ఇలాంటి పరిస్థితుల్లో చైనా కూడా ఒకవేళ దిగితే, ఒక ఏషియన్ కంట్రీ నిజంగా ఇలాంటి యుద్ధంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉండబోతోంది? మన పక్కనే ఉన్న దేశం, భారీ దేశం, పెద్ద దేశం. చైనా సపోర్ట్తో మరికొన్ని దేశాలు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది యుద్ధంలోకి. అమెరికా అటు రెచ్చిపోయి మరింత యుద్ధాన్ని చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే మూడో ప్రపంచ యుద్ధానికి ఇది నాంది పలికే అవకాశం ఉంది. సో ట్రంప్ చెప్పినట్లుగా ఇప్పుడు ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే, ట్రంప్ కర్గ్ ఐలాండ్ మీద దాడి చేస్తే, చైనా ఇప్పుడు దాన్ని అడ్డుకోవడానికి అమెరికాతో యుద్ధానికి దిగితే, అమెరికా చైనా మధ్య కూడా యుద్ధం మొదలైతే, జస్ట్ ఇమాజిన్ ఎంత భయంకరమైనటువంటి యుద్ధం మన కళ్ళ ముందు కనపడుతుందో తలుచుకుంటేనే. మూడో ప్రపంచ యుద్ధానికి ఇక పూర్తి స్థాయిలో గేట్స్ ఓపెన్ చేసినట్లు అవుతుంది. మూడో ప్రపంచ యుద్ధం మొదలు పెట్టినట్లే అవుతుంది ఖచ్చితంగా. సో ఇప్పటికే అంతర్గతంగా చైనా అండ్ అమెరికా బహిరంగంగానే కొట్టుకుంటున్నాయి. నేను గొప్ప అంటూ గొడవ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రమైనటువంటి ద్వేషంతో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నిజంగా చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికైనా ఒకవేళ అమెరికా ఇలాంటి పని చేస్తే, చైనా తిరిగి యుద్ధంలోకి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే మనం ఊహించుకోగలమా ఆ నష్టాన్ని? మనం ఊహించుకోగలమా జరగబోయేటువంటి విధ్వంసాన్ని? సో ఇప్పుడు చైనా యుద్ధంలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేటువంటి విశ్లేషణలు మనకు కనపడుతున్నాయి. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ఈ విషయానికి సంబంధించి ఒక్కసారి రియాలిటీని మనం చూస్తే పరిస్థితులు అతి దగ్గరగా ఉన్నాయి మూడో ప్రపంచ యుద్ధానికి అనడానికి ఎలాంటి సందేహం లేదు. చైనా యుద్ధంలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశాలు అతి ఎక్కువగా ఉన్నాయనడానికి ఎలాంటి సందేహం లేదు. ట్రంప్ చాలా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు కనపడుతుంది. కర్గ్ ఐలాండ్ మీద ఇప్పటికే అమెరికా దాడి చేసింది, కానీ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ని మాత్రం టచ్ చేయలేదు. ఆ సంపదను ఇంకా టచ్ చేయలే. అమెరికా మేము దాడి చేయగలం అని చూపించింది, మేము రీచ్ అవ్వగలమని చూపించింది. ఒకవేళ మేము చెప్పింది వినకపోతే ఇక ఆ పని కూడా చేసేస్తామని హెచ్చరించింది. ఆల్రెడీ ఒక జలకిచ్చింది ఇరాన్కి. ఇప్పుడు ఇరాన్ మేము తిరిగి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అంతకు మించిన దాడులు మేము చేస్తామని చెప్తుంది. సో ఇక నెక్స్ట్ ఏ స్థాయికి వెళ్తాయి? ఇప్పటికీ మిజైల్స్, డ్రోన్స్, అన్ని రకాల బాంబులను ఉపయోగించుకుంటున్నారు, అన్ని రకాల ఫైటర్ జెట్స్ని ఉపయోగించుకుంటున్నారు. కర్గ్ ఐలాండ్ కనుక పోతే ఇరాన్ విధ్వంసం అయ్యే అవకాశం ఉంటుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ జీరోకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నానా కష్టాల్లో ఉంది ఇరాన్. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ వ్యవస్థ జీరోకి పడిపోతుంది. చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఇరాన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే ఇరాన్కి మిగిలేది ఏమి ఉండదు. ఇక ఆలోచించుకోవడానికి, లెక్కలేసుకోవడానికి ఏం మిగలదు. యుద్ధం ఏ స్థాయికి వెళ్తుంది అనేది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇరాన్ దగ్గర ఇప్పటికే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే 60% యురేనియంని శుద్ధి చేశారు అని అంతకుముందు చెప్పినప్పటికీ, లేదు మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసే కెపాసిటీ ఉంది అని ఇరాన్ ప్రకటించడాన్ని మనం చూసాం. కాబట్టి ఇక నెక్స్ట్ ఒకవేళ కర్గ్ ఐలాండ్ మీద కనుక దాడి చేస్తే పూర్తిగా అమెరికా, ఇరాన్ ఆ స్థాయికి వెళ్ళే అవకాశం లేకపోలేదు. చైనా ఈ యుద్ధంలోకి దిగే అవకాశం క్లియర్గా ఉంది. అంత పెద్ద నష్టం జరిగితే, అదే గనక జరిగితే మూడో ప్రపంచ యుద్ధం సర్వనాశనం తప్ప ఇంకేమీ ఉండదు. ఇంతకు మించి మీకు ఇంకేమైనా కనిపిస్తున్నాయా నియర్ ఫ్యూచర్లో ఇంకేమైనా కనిపిస్తున్నాయా? ఇక్కడ మనం బ్లేమ్ చేయాల్సింది ఎవరిని? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఏం జరిగే అవకాశం ఉందని ఒకసారి నేను ఆ క్యాలిక్యులేషన్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చైనా ఎలా డిపెండ్ అయింది ఇరాన్ మీద అనేది చూస్తే, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆయిల్ని ఇరాన్ దగ్గర నుంచి కొంటుంది చైనానే. అట్ ది సేమ్ టైం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా అరౌండ్ $5 to $10 తక్కువకే కొంటుంది చైనా. ఇరాన్ దగ్గర నుంచి ఇరాన్ తక్కువకి ఇస్తోంది చైనాకి. సో చైనా రిఫైనరీలు ఎక్కువగా ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి.
ఎంత ఆయిల్ కొనుగోలు చేస్తుందనేది చూస్తే అరౌండ్ 1.3 to 1.5 మిలియన్ బ్యారల్స్ చైనా ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తుంది ఒక్క రోజుకి. ఇట్స్ ఫర్ 1 డే. మొత్తం ఆయిల్ దిగుమతుల్లో చైనాకు సంబంధించిన ఆయిల్ దిగుమతుల్లో అరౌండ్ 15% ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇరాన్కి ఉత్పత్తి అయ్యేటువంటి సప్లై అయ్యేటువంటి ఆయిల్, ఇరాన్ మొత్తం ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆయిల్లో 90% ఈ కర్గ్ ఐలాండ్ నుంచే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ ఇరాన్ ఎగుమతుల్లో చైనాకు అది 13 to 15% అయినప్పటికీ ఇరాన్కి సంబంధించిన ఎగుమతుల్లో 80 to 90% చైనాకే వెళ్తున్నాయి. అంటే ఇరాన్కి సంబంధించిన మేజర్, అంటే ఆల్మోస్ట్ కర్గ్ ఐలాండ్లో మొత్తం శుద్ధి చేస్తున్నటువంటి ఆయిల్ని ఆల్మోస్ట్ 80 to 90% చైనానే కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంత స్ట్రాంగ్గా ఉంది చైనా అండ్ ఇరాన్ బంధం. అందుకే ఇరాన్కి ఆయుధాలను ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక కర్గ్ ఐలాండ్ ధ్వంసమైనా చైనా అరౌండ్ 13 to 15% ఆఫ్ దేర్ ఆయిల్ ఇంపోర్ట్స్ డిస్టర్బ్ అయితే చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చైనా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కసారిగా షార్టేజ్ ఉంటుంది, భయంకరమైన షార్టేజ్. అరౌండ్ 1% తేడా వస్తేనే షార్టేజ్ వస్తుంది. అలాంటిది 15% అంటే చాలా తీవ్రమైనటువంటి షార్టేజ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టంగా ఉంది. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. చైనా ఒకవేళ యుద్ధంలోకి ఎంటర్ అయితే అది 3వ ప్రపంచ యుద్ధమే అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ కర్గ్ ఐలాండ్ ఒకవేళ దెబ్బతింటే అది ఇక ఇరాన్ని ఆలోచించుకునే అవకాశం ఉండదు. ఇరాన్ ఎంతకైనా తెగించవచ్చు, ఇప్పటికే తెగించింది ఇరాన్. ఇక మిగిలిందల్లా న్యూక్లియర్ వెపన్స్ మాత్రమే, వాటిని కూడా ఉపయోగించే పరిస్థితి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు అమెరికా మరి కర్గ్ ఐలాండ్ని నాశనం చేస్తామని చెప్పి ఇరాన్ని మాత్రమే భయపెడుతుందా, చైనాని కూడా భయపెడుతుంది కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్గా చైనాని ఇంపాక్ట్ చేసే పని అమెరికా చేయడానికి సిద్ధంగా ఉంది. చైనా మీద కోపంతో కూడా ఇది చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా ఇటు ఇరాన్ పోతుంది, అటు చైనా కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో అమెరికాకి ఈ రకంగా కలిసి వస్తుంది. కానీ అమెరికా ఇరాన్ ప్రజల కోసం మేము ఇదంతా చేస్తున్నామని చెప్తున్నారు కదా. అక్కడి సుప్రీం లీడర్స్ని లేకుండా చేసి మేము ప్రజాస్వామ్యాన్ని ఇస్తామని చెప్తున్నారు కదా. ఇరాన్ గుండెకాయని తీసేసిన తర్వాత, ఇరాన్ గుండెకాయ లాంటి ఆ కర్గ్ ఐలాండ్ని ధ్వంసం చేసిన తర్వాత ఇరాన్ ప్రజలకి ఏం మిగల్చడానికి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ జీరోకి పడిపోయిన తర్వాత ఏం మిగులుతుంది ఇరాన్కి? అమెరికా ఇచ్చే గిఫ్ట్ అదేనా? అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ప్రజలకు ఇచ్చే గిఫ్ట్ అదేనా? ఒక్కసారి మీకేమనిపిస్తుంది ఈ మొత్తం సిచ్యువేషన్ చూస్తుంటే? ఏం జరిగే అవకాశం ఉంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.